టాలీవుడ్ డ్రగ్స్ కేసులు కొట్టివేత 12 కేసుల్లో 6 కేసులను కొట్టేసిన కోర్టు సరైన సాక్ష్యాధారాలు అందించని ఎక్సైజ్ అధికారులు ఫోరెనిక్స్ రిపోర్ట్ల ఆధారంగా తీర్పులు పూరి జగన్నాథ్ రవితేజ తరుణ్ సహా పలువురిపై కేసులు కొట్టివేత దాదాపు చార్మి మీద కూడా ఉన్నది చార్మి మీద కూడా కొట్టేయవచ్చు అదే విధంగా రకుల్ ప్రీత్ సింగ్ మీద ఉన్నది రకుల్ ప్రీత్ సింగ్ మీద కూడా కొట్టేయవచ్చు అదే విధంగా రానా ఉన్నాడు ఇక దాదాపు సినీ ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలు అనబడే అన్ని కుటుంబాలలో డ్రగ్స్ తీసుకున్నారు ఇక పేర్లు చెప్పొద్దు కానీ ఒక టాప్ హీరో వాళ్ళ భార్య కూడా డ్రగ్స్ తీసుకొని మేము ఎన్టీవీలో ఉన్నప్పుడు పట్టుబడ్డది ఫిలిం ఛాంబర్ ముందు డ్రగ్స్ తీసుకొని అర్ధరాత్రి పోతుంటే పట్టుబడ్డది కాకపోతే ఆ హీరోకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ హీరో తన భార్య బయటపడకుండా కాపాడుకున్నాడు వాళ్ళ చిన్న కుటుంబం ఏం కాదు మళ్ళా పెద్ద బడా స్టారు రాజకీయంగా కూడా ఒక బడా పార్టీకి సంబంధించిన బంధువులు ఆ హీరో ఇక చెప్పొద్దు బాధపడతారు కాబట్టి చెప్పొద్దు సినీ ఇండస్ట్రీలో వేల మీద లెక్క పెట్టచ్చు డ్రగ్స్ తీసుకోకుండా ఉండేటోళ్ళం ఇంకా రామ్ చరణ్ ఒకడు ఉంటాడు డ్రగ్స్ తీసుకోకుండా మహేష్ బాబు ఒకడు ఉంటాడు డ్రగ్స్ తీసుకోకుండా ఇంకా ఇంకొక ఇద్దరు ముగ్గురు ఒక 10 మంది వెళ్తారు డ్రగ్స్ తీసుకోకుండా ఉండేటోళ్ళు ఏంటంటే కొన్ని రకాల డ్రగ్స్ ఉంటాయి ఆ డ్రగ్స్ వల్ల ఫేస్లో ఒక గ్లో వస్తుంది ఫేస్లో ఒక గ్లో వస్తుంది అయితే అది నిరంతరం అట్లుండదు ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటే ఊహించని విధంగా హార్ట్ అటాక్స్ వస్తాయి ఊహించని విధంగా ఫేస్ కూడా పాడైపోతుంది ఆగమైపోతారు ఇంకోటి కూడా ఉంటుంది ఇక లైంగిక సామర్థ్యం కోసం అని డ్రగ్స్ తీసుకుంటారు డ్రగ్స్ తీసుకొని నర్వ్స్ మొత్తం పడిపోయినా ఆశ్చర్యపోలేదు అట్లుంటాయి ఒక్కసారి డ్రగ్ తీసుకుంటే 25 సంవత్సరాల వరకు దొరకబట్టచ్చు ఈజీగా అటువంటి డ్రగ్స్ ఉంటాయి కాబట్టి ఇక ఈ కేసును కొట్టేసిండ్లాట ఇది అయిపోయింది ఇక